నరేంద్ర మోదీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రామ మందిరాన్ని నిర్మించారు. ఈ యొక్క అయోధ్య రామ మందిరం ఇప్పుడు వచ్చేటువంటి పార్లమెంటు ఎన్నికల పైన ప్రభావం చూపనుందా? 100% అయోధ్య ప్రభావము దాదాపు 550 సంవత్సరాల నుంచి పరిష్కారం కానీ సమస్యను నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పరిష్కారం కానీ ఎన్నో సమస్యలను పరిష్కారం చేస్తూ అందులో భాగంగా అయోధ్య సమస్యను కూడా సునాయాసంగా ఆ సమస్యను పరిష్కారం చేసి ఈరోజు ప్రజల మన్నలను పొంది భారతదేశానికి మణికముగా నిలిచిన అయోధ్యను ఈరోజు ప్రజలందరికీ బహుమతిగా ఇచ్చారు. అది ప్రజల చేత నిర్మాణం జరిగినటువంటి అయోధ్య అందరి మనసులలో నిలిచిన రాముణ్ణి ఈరోజు అందరూ ప్రతిష్ఠించుకున్నటువంటి ప్రాణప్రతిష్ఠ చేసిన అయోధ్యలో రాముణ్ణి ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు అయోధ్య నిర్మాణం జరిగింది. అందరూ ఇక్కడ మొన్న మేము ఇక్కడ నుంచి మెదక్ జిల్లా నుంచి దాదాపు 2300 మంది ప్రయాణం చేసి మేము అయోధ్యలో దర్శనం చేసుకొని రావడం జరిగింది. అందులో భాగంగా అక్కడ చూస్తే మేము ఒక్కరమే వచ్చినాం అనుకుంటున్నాం, కానీ దేశం మొత్తం నుంచి లిమిట్గా పెట్టినా కానీ ఈరోజు అక్కడ ఇసుక పోస్తే రాలని జనం ఈరోజు దర్శనానికి ఉన్నారు. ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా దర్శించుకునే దర్శనము భాగ్యము రామునికి కలిగింది కాబట్టి ఈ రాముడు మొత్తం ప్రపంచానికి ఆరాధ్య దైవుడు కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అయోధ్య ఈరోజు మొత్తం ప్రపంచానికి తలమానికంగా నిలుస్తుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. బీజేపీ విజయ సంకల్ప యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు పరిపాలన చేసి గత 55 సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనులన్నీ చేసి ఈరోజు వాళ్ళ నేతృత్వంలో అన్ని అవినీతి అక్రమాలు బంధుప్రీతి కుటుంబ పరిపాలన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని ప్రజలు విసిగిచ్చి వేసారి నరేంద్ర మోడీ గారు చేసిన పనులు కాంగ్రెస్లో కాని పనులని ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు రైలు ప్రయాణము ఎంత ఫాస్ట్గా పోతుందో అంతే ఫాస్ట్గా ఈరోజు అభివృద్ధి దూసుకుపోతూ ఉన్నది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో. మొన్న జరిగినటువంటి ప్రపంచ దేశాల G20 దానికి నిదర్శనం. ఈరోజు ఆర్థికంగా చూసినా అభివృద్ధిలో చూసినా భారతదేశము అన్ని దేశాలకు ఈరోజు మార్గదర్శకంగా నిలుస్తున్నది. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశము ఈరోజు మొత్తం ప్రపంచానికి గురుస్థానము ఉంటుంది కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మళ్ళొకసారి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఈరోజు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.